దేవుడు పవిత్రుడు. అసలు యేసయ్య దేవుడు అని ఎక్కడ చెప్పబడింది? ఎందుకంటే దేవుడు పవిత్రుడు అని తెలియకపోతే మరియ తల్లి గర్భము గురించి, మరియ తల్లి గురించి కూడా గొప్పతనం మనకి తెలియదు. ఎందుకంటే యేసయ్యనే చాలామంది ఈ రోజుల్లో అసలు దేవుడు అని నమ్మట్లేరు, ప్రవక్త అంటున్నారు. లేదు కదా. ఎంతోమంది ప్రవక్తల ప్రవచనాల ఆధారము అంటే మన పాత నిబంధన మొత్తము కలగలుపుకొని యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము, ఇదిగో ఒక స్త్రీ కన్య గర్భము ధరించింది, ఇదిగో పుట్టబోతున్న ఆ శిశువుకి ఇమ్మానుయేలు అని పేరు. అంటే ఇమ్మానుయేలు గురించి చెప్తే సరిపోయేది, రక్షకుడు అంటే చెప్తే సరిపోయేది. ఒక కన్య గర్భము ధరిస్తుంది అనే విషయం చెప్పాల్సిన అవసరం ఏంటి యెషయా ప్రవక్తకి? నీకు నాకు దేవుడు ఏదో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండడం చాలా కష్టం. కానీ మరియ తల్లి పేరు ఎన్నోసార్లు మారుమ్రోగుతూ ఉంది. ఆది కాండం నుంచి ముందుగా మీరు కొన్ని వాక్య పరిచర్యలు చూస్తే దివ్యవాణి టీవీ ఛానల్లో కొన్ని విషయాలు నేను చెప్పినాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. అదేంటి అని అంటే మరియ తల్లిలో ఉన్న మర్మాలు. అది మీరు అర్థం చేసుకోకపోతే మనం వింటున్న వాక్యం వ్యర్థమైపోతుందండి. వ్యర్థం అవ్వకుండా ఉండాలి అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి పవిత్రుడైన యేసయ్య నిజంగా దేవుడా అంటే 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనము, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగుగాక అని పలుక జాలడని మీరు గ్రహింపవలను. ఇక్కడ యేసు నాశనమగునుగాక అంటే డైరెక్ట్గా యేసు నాశనమగునుగాక అని అర్థం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నా అంటే యేసయ్య పేరుని నువ్వు వచించకుండా, రక్షకుడు అని నువ్వు విశ్వసించకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే, ఎన్ని ప్రవచనాలు ఒకవేళ దేవుడు వరాన్ని ఇచ్చినప్పటికీ వ్యర్థమే, ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. యేసయ్య కేవలం ప్రవక్త, పరిశుద్ధుడు కాదు, దేవుడు కాదు, పవిత్రుడు కాదు అని నువ్వు చెప్తున్నావంటే నా జీవితం క్రైస్తత్వంలో వ్యర్థమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆత్మచే ప్రేరేపింపబడి మాట్లాడకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా యేసు నాశనమగునుగాక అంటే యేసయ్య దేవుడు కాదు అని అంటారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ముగ్గురు వేరువేరుగా చేసేసి అసలు దేవుడే కాదని అంటారో, అలాంటి వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. చూడండి, ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. పవిత్రాత్మ ప్రభావముచే ప్రేరేపించబడితే తప్ప యేసయ్య ప్రభువు అంటే దేవుడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ అని ఉంటుంది. మన ఇంగ్లీష్ బైబిల్లో అయితే క్రైస్ట్ ఈజ్ లార్డ్ అని ఉంటుంది. లార్డ్ అంటే దేవుడు, గాడ్ దేవుడు అని అర్థం. అంటే యేసే ప్రభువు అని ఎవరు కూడా అంగీకరింపజాలరు. ఎవరు అంగీకరిస్తారంట? నిజమైన పరిశుద్ధాత్మ చేత ప్రభావం చేయబడి మాట్లాడుతున్న బిడ్డలకే ఇది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ప్రవక్తలు అయిపోరండి. అసత్య ప్రవక్తలు ఉంటారు, సత్య ప్రవక్తలు ఉంటారు, అబద్ధపు బోధకులు ఉంటారు, నిజమైన బోధకులు సత్య బోధకులు ఉంటారు. కాబట్టి యోహాను గారు రాసిన మొదటి యొక్క లేఖనాలలో అండి, మొదటిది 2వది 3 లేఖనాలు మనం చూస్తే సత్య ప్రవక్తల గురించి, అసత్య ప్రవక్తల గురించి, సత్యమైన బోధనల గురించి, అసత్యమైన బోధనల గురించి చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడ మీరు ఒకసారి చదవండి. ఆ లెటర్స్ చిన్న చిన్న అధ్యాయాలే, 5:1 అధ్యాయాలు, 7 అధ్యాయాలు ఉంటాయి అనుకుంటా మొత్తం. కాబట్టి యేసయ్య ప్రభువు, దేవుడు. ఇది ఒప్పుకోకుండా రక్షణ ఎలా పొందుకుంటావు? ఇది ఒప్పుకోకుండా సాల్వేషన్, ప్రొటెక్షన్ నీకు ఎలా ఉంటుంది? ఇది ఒప్పుకోకుండా ఇదిగో నేను దేవుని విశ్వసిస్తున్నాను నువ్వు ఎలా చెప్తూ ఉన్నావు? దేవుడి నామంలో రక్షణ ఉంది, యేసే రక్షకుడు అని ఎలా ప్రకటించగలుగుతావు? ప్రేమించలేనప్పుడు, విశ్వసించలేనప్పుడు నువ్వు ప్రకటించలేవు, పరులకి ఆశీర్వాదకరంగా మారలేవు. దేవుడి గురించి అసలే మాట్లాడలేము. నోరు తెరిసి మన నోరంతా మూగబడి ఉంటుందండి, మూగదయ్యంలాగా. కాబట్టి దేవుడే పరమ పవిత్రుడు అని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14-15 వచనంలో ఇదిగో ఆ ఏకైక దేవుడి నుంచి వచ్చిన, తండ్రి దేవుడి నుంచి వచ్చిన ఏకైక కుమారుడి మహిమ, ఆ మహిమ పేరేంటి అంటే యేసయ్య. మోక్ష పదం నుండి వచ్చినాడు యేసయ్య. దేవుడి మహిమ మన యేసయ్య. కాబట్టి ఆ మహిమకి పేరేంటి అంటే మన తండ్రి అయిన పరిశుద్ధమైన మన యేసుక్రీస్తుల వారు. ఒక విషయము మనం ఇక్కడ ఆలోచిద్దాము. అదేంటంటే ప్రపంచానికి మొత్తము పాత నిబంధన గురించి చాలా తక్కువగా తెలుసు, కొత్త నిబంధన గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటాము. ఎందుకు?
మామూలుగా డిఫరెంట్ డినామినేషన్స్ గురించి నేను మాట్లాడట్లేనండి. కేవలం పాత నిబంధన పైన ఆధారపడి ప్రవక్తలే మా జీవితం అని బ్రతుకుతున్నారు చూడండి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేనండి. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే, ఇదిగో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయి, పాత నిబంధన సంపూర్ణ మొనర్చడానికి ఒక మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు. కొత్త నిబంధన ఎవరండి? యేసు ప్రభుల వారు. నెరవేర్పు జరిగింది కొత్త నిబంధన ద్వారా. అందుకే ప్రపంచం మొత్తం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తుకి ముందు, క్రీస్తుకు తర్వాత 2000 సంవత్సరాల నుంచి ఇది మాట్లాడుకుంటున్నారు అని అంటే గనక యేసయ్య మరణం, ఆ మరణం పైనే మనమందరము ఇదిగో మన యొక్క దేహాలను, మన యొక్క ఆత్మలకు రక్షణ ఉంది అని మనం బ్రతుకుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసయ్య దేవుడు, అందుకే ఇదిగో ముల్లోకాలకి అధిపతి అయిన ఆ తండ్రిని ఇదిగో దర్శన గ్రంథంలో పొగుడుతూ ఉన్నారు దేవదూతలు. పవిత్రుడు, ఈ సందర్భం ఎక్కడి వరకు వచ్చిందంటే యేసయ్య పవిత్రుడు, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, యేసయ్యే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు అని కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ విశ్వాసాన్ని మనకి ప్రకటిస్తూ ఉంది. ఇది సత్యము, పరమ సత్యము, ఇదే చెప్తూ ఉంది బైబిల్ కూడా. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం మనం చూసుకుంటే అక్కడ తండ్రి నేను ఏకమై ఉన్నాము అని అంటాడండి యేసయ్య. అంటే ఏంటి? ఏకమై ఉన్నారు, ఒక్కరే అని అర్థం. మరి పరిశుద్ధాత్మ అంటే యెహోవా ఆత్మ, యావే ఆత్మ, యేసయ్య ఆత్మ అని అపోస్తుల కార్యంలో కూడా మనం చూసి ఉన్నాము. కొత్త నిబంధనలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే ఒక విశ్వాసాన్ని మనం ప్రకటించుకుంటూనే, మరి పవిత్రుడైన మన పరమ తండ్రి అయిన యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? డైరెక్ట్గా పరలోకం నుంచి అయితే రాలేదు. ఎలా వచ్చాడు? మహిమ వచ్చింది పరలోకం నుండి. ఆ మహిమకి ఒక రూపం ఉంది. ఆ రూపం పేరు ఏంటంటే యేసయ్య. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం సెలవిస్తూ ఉంది, అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపమే మన యేసయ్య. స్లీవ మీద మరణించింది విగ్రహం కాదు, స్లీవ మీద మరణించింది నువ్వు నేను కాదు, స్లీవ మీద మరణించింది ఒక రూపము. ఆ రూపమే యేసయ్య. పేరుందా? ఉంది. చరిత్ర ఉందా? ఉంది. మరి చరిత్రలో ఆధారాలను మొత్తం పక్కకు పెట్టి ఊరికే ఒక స్లీవని తగిలిస్తే సరిపోతుందా? స్లీవ పైన ఎవరుండాలి? నువ్వు నేను ఉండాలా ఏంటి? కాదు కదా, యేసయ్య ఉండాలి. ఎవరు మరణించారు? యేసయ్య మరణించాడు. అయితే రూపం ఉందా లేదా? మనం 14 స్థలాలు ధ్యానిస్తూ ఉంటాము లెంట్ సీజన్లో. అక్కడ పునీత వెరోనికమ్మ గారు వెళ్ళి తన వస్త్రాన్ని యేసయ్యకి కానీ ఇలా ముద్రిస్తూ ఇస్తూ ఉన్నాడు. ఆ ముద్ర, ఆ యొక్క ఇమేజ్ ఇప్పటికీ కూడా ఉంది. మరి దీన్ని ఏమంటాము? చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అందుకే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కేవలము బైబిల్లో డైరెక్ట్గా వాక్యం ఉందా అని కాదు, క్యాథలిక్ ట్రెడిషన్, కథోలిసిజం అంటే మన యొక్క కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్న పారంపర్యంగా వస్తున్న ఎన్నో మంచి ఆచారాలను, సాంప్రదాయాలను, క్యాథలిక్ ట్రెడిషన్ను నమ్ముతూ ఉంది. కాబట్టి మరియ తల్లి గర్భము ఎలాంటిది? అతి పవిత్రమైన, పరమ పవిత్రమైన గర్భ గుడి నుండి పవిత్రమైన మన యేసయ్య వచ్చాడు. అందుకే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ టైటిల్ని మనకి ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే అతి పరమ పవిత్రమైన గర్భగుడిలో పవిత్రుడు. ఈ పవిత్రుడు కేవలం ఏదో ఆ లోకంలో పుట్టి పాప జీవితాన్ని గడిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకొని పిలుచుకొని ఇదిగో స్త్రీ నువ్వు గర్భం ధరిస్తావని చెప్పలేదండి. మనకి వాక్యం కరెక్ట్గా అర్థం కావాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం కరెక్ట్గా మనం ధ్యానిస్తే అక్కడ ఆ యొక్క మరియ తల్లి ఇంటిలోకి దేవదూత వచ్చి అంటూ ఉంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. చూడండి, జకరియా దగ్గరికి వచ్చినప్పుడు మీ ప్రార్థన ఆలకించబడింది అని అన్నాడు. ఎవరు? గాబ్రియల్ దూత. కానీ జకరియాని, ఎలిజబెత్తమ్మ గారిని కూడా కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఏమంటుంది? ఇప్పుడు పునీతులు. కానీ మరియ తల్లిని ఏమంటూ ఉన్నాము? పరమ పవిత్రురాలు. ఎలా చెప్తూ ఉన్నాము? నిష్కలంక మాత. డాగ్మా 3 ప్రకటిస్తూ ఉంది, మరియ తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది. అదేవిధంగా ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అంటామండి. ఎస్, అదేవిధంగా అన్నమ్మ జ్వాకీముల గారికి కూడా మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పుట్టింది. వారు ముదు వగ్గులై ఉన్నారు, అంటే ముస్సలి వాళ్ళై ఉన్నారు. అబ్రహాముకి సారాకి సంతానం ఇవ్వలేదా దేవుడు? అలా ఉన్నప్పుడు
మరియ తల్లిని దేవుడు వారికి ఇచ్చారు. కాబట్టి తల్లి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది. యెరూషలేము దేవాలయంలో పెరిగింది, పాపమే అంటలేదు, పాపమే సోకలేదు. అమ్మ మరియ తల్లి సిన్లెస్. మనము సిన్ఫుల్ కాబట్టి అర్థం కావట్లేదు. మంచికి చెడు, చెడుకు మంచి చాలా కష్టం అర్థం అవ్వడానికి, చాలా టైం పడుతుంది. కాబట్టి మనమందరము నెక్స్ట్ వాక్య ధ్యానంలో దైవవాక్కులో మరియ తల్లి పవిత్రురాలు గర్భగుడి గురించి మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి దీని తర్వాత కూడా ఆ యొక్క ఎపిసోడ్ని వీక్షించమని మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకొనుచు చిన్ని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీరు పరమ పవిత్రుడు, నువ్వు గొప్పవాడవు యేసయ్యా. ఇది మేము సత్యమైన వాక్యం వినడం ద్వారా నేర్చుకున్నాం. అందును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా నీ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన, మా అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అడిగే గొప్ప కృపను మా అందరికీ ఔన్నత్యాన్ని ఇచ్చినందులకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మా అందరికీ యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము వివేకము కొరతగా ఉన్నది తండ్రి, మా అందరికీ వివేకాన్ని దయచేయమని మమ్మల్ని మా కుటుంబాలని పేరు పేరున మీ పరిశుద్ధమైన పాదసంలో పెడుతూ వీక్షిస్తున్న దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా, వారి కుటుంబాలను కూడా మీ పరిశుద్ధమైన తిరు హృదయానికి, మరియ తల్లి నిష్కలంక మాత హృదయానికి సమర్పిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను మా హృదయాలను ఎల్లవెల్లలా మీ హృదయంలో ఉంచి కాచి కాపాడుతున్నారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసునామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్న పరిశుద్ధమైన వాక్యం ఏంటంటే, అతి పరమ పవిత్రమైన గర్భగుడిలో పవిత్రుడు. ఈ యొక్క సెంటెన్స్, ఈ యొక్క టైటిల్ మనము అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. అతి పరమ పవిత్రమైన గర్భగుడిలో పవిత్రుడు. పవిత్రమైన మన తండ్రి నివసించాలి అంటే అది కేవలం పవిత్రమైన స్థలం అయితే సరిపోదు, అది అతి పరిశుద్ధమైన స్థలము కావాలి అని దీనికి అర్థము. ఈ యొక్క వాక్య పరిచర్యకి మనం వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. మన సాధారణ మనుషుల విషయంలో జరుగుతున్నది ఏంటంటే ఇది. మొట్టమొదటిగా మురికి పాత్రలో మురికి నీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదండి. ఎస్, ఒక కాయిన్కి ఇరువైపులా ఒక సింబల్ ఉంటుంది, ఇంకో కాయిన్కి ఇంకో వైపున ఇంకో సింబల్ ఉంటుంది కదా. ఎస్, అదేవిధంగా మంచి చెడు, మనిషి యొక్క జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక వ్యక్తి అన్ని వేళలా మంచిగా జీవించడం కొన్నిసార్లు అసాధ్యమే. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సందర్భానుసారంగా మనం మాట్లాడుకోబోతున్న ఈ అంశానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే, మన సాధారణ మనుషుల విషయంలో అంటే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి విషయంలో జరుగుతుంది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మురికి పాత్రలో మురికి నీరు అని ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే, పాపాత్ముడిగా మరణించే ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాను. ఒక బౌల్ ఉంది మన దగ్గర, ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర చాలా అన్క్లీన్గా అంటే పరిశుద్ధంగా లేదు, అంటే అంత మురికి మురికిగా ఉంది. ఏదో కొన్ని ఐటమ్స్ అందులో ఉన్నాయి. అయితే నువ్వు మురికి నీరు తీసుకొచ్చి మళ్ళీ ఆ మురికి పాత్రలో పోస్తే ఎలా ఉంటుందంటే, ఆ పాత్ర మొత్తం మురికిగానే ఉంటుంది. ఒకవేళ అదే మురికి పాత్రలో మంచి నీరు తీసుకొచ్చి నేను పాలు తీసుకొచ్చి పోసినా కూడా మురికిగానే అయ్యి ఖరాబ్ అవుతాయి. అవునా? ఎస్. అయితే ఇది మొదటి సందర్భం. రెండవ కేటగిరీకి వస్తే, మురికి పాత్రలో మంచినీరు. ఫర్ ఎగ్జాంపుల్, మురికి పాత్రలో మంచినీరు మనం ఒకసారి పోసినప్పుడు మురికిగా అవుతాయి. అవునా? ఎస్. కానీ
ఆ మురికి పాత్రలో మంచినీరు రోజు పోస్తూనే ఉంటే, మనం ఆగకుండా పోస్తూనే ఉంటే, ఆ మురికి అంతా ఆ యొక్క పాత్ర కడగబడి 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 మంచినీరు ఏ విధంగా అయితే మనం పోస్తూనే ఉన్నామో, మురికి నీరు కాదండి, మంచినీరు పోస్తూనే పోస్తూనే ఉన్నామో, అప్పుడు ఆ పాత్ర నుండి మురికి వెళ్ళిపోయి మంచి నీరుతో నిండుతుంది. కాకపోతే దీనికి చాలా సమయం పడుతుంది. అయితే మొదటి సందర్భంలో మురికి పాత్రలో మురికి నీరు, పాపాత్ములుగా మరణిస్తాం మనం. దేవుడు ఎంత చెప్తున్నప్పటికీ, పరిశుద్ధాత్మ అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ మనము మంచి మనస్సుతో ఉండకుండా, మంచి సత్క్రియలతో నింపబడకుండా సాతానికి దాసోహమై చనిపోతే అది మరణిస్తాము. అది నిత్య నరకాగ్నికి గుర్తుగా ఉంది. అవునా? ఎస్. రెండవది, మురికి పాత్రలుగా. ఎవరు ఉన్నాము మురికి పాత్రలుగా? ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరము మురికిలోనే ఉన్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము ఏవ దగ్గర నుంచి వచ్చిన ఆ పాపం ఏదైతే ఉందో అది మనందరికీ ఒక శాపంగా మారింది. ఇప్పుడు ఆ శాపాన్ని మనం మోస్తూ ఉన్నాము, ఆ పాపాన్ని మనం మోస్తూ ఉన్నాము. దాని తర్వాత మన తల్లిదండ్రులు మనం పుట్టగానే తీసుకువెళ్ళి మనకి జ్ఞానస్నానం ఇప్పిస్తూ ఉన్నారు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో. అప్పుడు ఏమవుతుంది? జ్ఞాన స్నానము అంటే బప్తిజము అనే గొప్ప సాక్రమెంట్, దివ్య సంస్కరణ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. కానీ ఆ గొప్ప సంగతి మనకి తెలియకుండా ఉన్నాము. కాబట్టి మనం పెద్దగైతున్న కొద్దీ పాపంలో పడిపోతూ ఉంటాము, ఈ లోకాశ్రలో పడిపోతూ ఉంటాము. చిన్నప్పుడు దేవుడు బిడ్డలుగా ఉంటాం మనం, కానీ మనం రూపురేఖలు మారుతూ ఉంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి. అంటే మళ్ళీ మురికిగా మనం మారిపోతూ ఉన్నాం. అంటే మురికి పాత్రలో మురికి నీరుగా. కానీ పెద్దగైన తర్వాత దేవుడు మనల్ని పిలుచుకుంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో కథోలికులం మొత్తం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నామా అంటే లేదు. నామకే వాస్ అంటారు కదండి, అంటే నామ మాత్ర క్రైస్తవులు. ఆదివారం రోజున చర్చికి వెళ్తాము, సబాత్ డే పాటిస్తున్నాం, మంచిదే. కానీ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ అదే పాపపు జీవితం, మళ్ళీ అదే మురికి జీవితం, మళ్ళీ అదే రోత జీవితాన్ని మనం గడిస్తూ ఉంటాము. అయితే దేవుడు ఏమంటున్నా అంటే, మురికి పాత్రలో మురికిగా ఉండడానికి నన్ను ఎన్నుకోవట్లేదు దేవుడు, మురికి పాత్రలో మంచి నీరుగా మనం ఉండాలంటున్నాడు. అంటే ఏంటంటే మంచి నీరు రోజు పోస్తూ ఉండాలి, ప్రార్థన రోజు చేస్తూ ఉన్నాడు, రోజు చేయాలి. మనము పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం రోజు రెన్యూ చేయబడాలి, నూతనీకరించబడాలి అని దేవుడి యొక్క కోరిక. అయితే అందులో ఇక్కడ మొట్టమొదటి స్థానంలో తీసుకుంటే అండి, మనలో కొంతమంది మురికిగానే చనిపోతాం. కానీ రెండవ కేటగిరీలో, అంటే మురికి పాత్రలో మంచినీరు పోస్తూ 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 మంచి వ్యక్తులుగా, పుణ్యాత్ములుగా మారిన వ్యక్తులు ఎవరు అనంటే పునీతులుగా. ఇదిగో మరణించిన వారు పునీతులుగా మన కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభ ప్రకటిస్తుంది. ఇప్పటికీ మన కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభలో పునీతులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు? మామూలుగా మనము డిఫరెంట్ డినామినేషన్స్ తీసుకుంటే, కథోలికేతరులని అంటే అన్యులను తీసుకుంటే, అక్కడ ఎక్కడా కూడా పునీతులు అని వారి గురించి చెప్పబడలేదు. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో, దర్శన గ్రంథంలో ఇదిగో పునీతుల మధ్యస్థ ప్రార్థనలు సలపబడుతూ ఉన్నాయి, ఒక దేవదూత ధూపం వేస్తూ ఉంది అని దర్శన గ్రంథము 5వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూసి ఉన్నాము. అంటే వారు ఆదాము ఏవ నుండే పుట్టి ఉన్నారు, శాపము నుండే పుట్టి ఉన్నారు, పాపము నుండే పుట్టి ఉన్నారు, మనం అందరం లాగానే. కానీ వారు మంచి నీరును పోసి ఉన్నారు, మంచి జీవితాన్ని గడించున్నారు. కాబట్టి పుణ్యాత్ములుగా, పుణ్య స్త్రీలుగా, పుణ్య పురుషులుగా, పునీతులుగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటించింది. ఇది కేవలం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఇదిగో 2000 సంవత్సరాల నుంచి యేసయ్య ఎప్పుడైతే మరణించాడో, ఇదిగో ఆ సమయం 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం వరకు కొంతమంది చక్రవర్తుల కింద హింసలు జరిగాయి, మత హింసలు జరిగాయి. కాబట్టి వారు మత సాక్షులుగా, వేద సాక్షులుగా వారి యొక్క మరణాలు ఇప్పటికీ కూడా మనం కొనియాడుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు మామూలుగా మనం అందరము జన్మించడం అంటే పుట్టడం మన చేతిలో లేదు, చనిపోవడం మన చేతిలో కూడా లేదు, ఆ తండ్రి నిర్ణయిస్తాడు. కానీ పుట్టుకకి మరణానికి మధ్య జీవితం ఉంది, లైఫ్ ఉంది. ఈ యొక్క లైఫ్ అనేది మంచి పాత్రలుగా మనం మారాలా, మురికి పాత్రలుగా మనం మారాలా అనేది మన యొక్క బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే వివేకము. బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు తన జ్ఞానాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనము, ఇదిగో మీలో ఎవ్వరికేని వివేకము కొరతగా ఉంటే నన్ను అడగండి, నా తండ్రి ఉదారముగా ఇస్తాడు అని
అక్కడ చెప్తూ ఉన్నారు యాకోబు గారు. కాబట్టి మనము ఈ విధంగా మురికి పాత్రలుగానే చచ్చిపోదామా, మంచి పాత్రల వలె మారుదామా? ఈ లోక విషయంలో ధనికులుగా, సోమరిపోతులుగా, నిద్రపోతులుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఇలానే జీవిద్దామా, లేదంటే పుణ్య స్త్రీలుగా, పుణ్యాత్ములుగా, పునీతుల వలె మారుదామా? చాయిస్ ఈజ్ అవర్స్, డిసిజన్ ఈజ్ అవర్స్. మన పైన దేవుడు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని, బాధ్యతను విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్పామంటే, కేవలం ఇది మానవుడి చరిత్ర, మనుష్యుడి చరిత్ర. కానీ దైవ సంభూతుడైన యేసయ్య విషయంలో ఇది జరగట్లేదు. పుట్టుకలోనే పరిశుద్ధత. ఆదాము ఏవా సంబంధం లేదండి. మొదటి ఆదాము, మొదటి ఏవా వేరు, రెండవ ఆదాము అయిన యేసయ్య వేరు, రెండవ ఏవైనా అమ్మ మరియ తల్లి కంప్లీట్గా వేరు. వీరికి వారికి సంబంధమే లేదు. అది మానవ జీవితం స్టార్ట్ అయింది, దేవుడే సృష్టించుకున్నాడు. కానీ ఇదిగో వాక్యము కంటే ముందుగా ఉన్నాడు ఎవరు? యేసయ్య. అబ్రహాము కంటే ముందుగా ఉన్నారు ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య మాటలు మనం సువార్తలలో చూసినాము. బప్తిస్మ యోహాను గారు అంటున్నారు, అబ్రహాము పుట్టక ముందే మెస్సయ్య ఉన్నాడు అని. యేసయ్య కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో ఇప్పుడే లేను నేను, భూమి పుట్టక ముందే. యోహాను సువార్త 1వ అధ్యాయం మొత్తం చదివితే అండి మనకు అక్కడ దేవుడి మహిమ గురించి చెప్పబడుతూ ఉంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడు ఆయను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఆ దేవుడు పరమ పవిత్రుడు. చూడండి, అతి పరమ పవిత్రమైన గర్భగుడిలో పవిత్రుడు. ఎవరు ఆ పవిత్రుడు? యేసయ్య. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము. అక్కడ సెరాఫీలు అనే దేవదూతలు కనబడుతూ ఉన్నారు. యెషయాకి దర్శనములో పవిత్రులు పవిత్రులు మీరే పవిత్రులు, ఇదిగో ముల్లోకాలు పవిత్రులు 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 అని కంపించే విధంగా ఇదిగో దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నారు మన యేసయ్యని పరలోక రాజ్యములో. అదేవిధంగా దర్శన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనములో ఇదిగో పవిత్రులు పవిత్రులు మీరే పరిశుద్ధులు, మీరే త్రికాల స్థితుడు, అంటే ముల్లోకాలకి అధిపతి నీవే అయ్యా అని పునీతులతో సహా 24 పెద్దలతో సహా 4 జీవులతో సహా ఇదిగో కోట్లాది కోట్ల మంది దేవదూతలతో సహా ప్రార్థిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క స్తుతి కీర్తనల ద్వారా. అయితే ఈ పవిత్రుడు గొప్పవాడు మన తండ్రి యేసయ్య పవిత్రమైన గర్భము నుండి పుట్టాడు. అందుకే దేవుడు పవిత్రుడు అని ఒప్పుకుంటున్నావా? ఇమ్మానుయేలు దేవుడు యేసయ్య అని ఒప్పుకుంటున్నావా? మత్తయి సువార్తలో ఇదిగో దేవదూత దర్శనమిచ్చి చెప్తుంది, ఇమ్మానుయేలు పుట్టబోతున్నాడు, రక్షకుడు పుట్టబోతున్నాడు, యేసు అని పేరు పెట్టండి. ఎందుకంటే ప్రపంచ మానవాళంతటినీ రక్షించబోతూ ఉన్నాడు. ప్రపంచ మానవాళంతటిని రక్షించాలంటే పుట్టేది పాపాత్ముడైతే ఎలా రక్షిస్తాడు? పరమ పవిత్రుడైతే రక్షిస్తాడు. ఆ రక్తంలో పరిశుద్ధత ఉంటే మనకి రక్షణ వస్తుంది. మనం అందరం కూడా ఇంకా జీవవంతులుగా ఉన్నాము అంటే దేవుడు ప్రోక్షించిన రక్తమే. మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము మనలందరినీ మన పాపముల నుండి విముక్తి చేసెను, శుద్ధీకరించెను, మనలందరినీ కడిగి వేసెను ప్రతి పాపము నుండి అని వాక్యం సెలవిస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని